పోలీస్ వ్యవస్థని తమ చేతిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో ఒకనాడు పోలీస్ వ్యవస్థ అంటే చాలా బలమైన వ్యవస్థ అని చాలా మంచి పేరు ఉండేది. కానీ ఈ రోజు దానికి పూర్తిగా పోలీస్ వ్యవస్థ అంటే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్న వ్యవస్థ, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది అమలు చేసే వ్యవస్థగా మార్చారు. ఈ నేపథ్యంలో గుంటూరులో జరిగిన అంబటి రాంబాబు ఇంటిపై దాడి గాని, లేక జోగి రమేష్ ఇళ్లపై దాడులు గాని, లేక ఈ రోజు ఈ లడ్డు ప్రసాదం అనే పేరుతో రోజు నిరంతరం సమస్య కాని వాటిని సమస్యలుగా మార్చి ప్రజలు వాటిని గురించి చర్చించుకునే విధంగా చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. తిడితే అది దాడులకు దావతీస్తుంది. దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. తిట్టారనే నెపంతో వారిని జైలుకు పంపిస్తా ఉన్నారు. ప్రజలు ఇది గమనిస్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో అదే తప్పుల్ని ఈ రోజు నేటి ప్రభుత్వం పునరావృతం చేస్తా ఉంది. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగించి వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు పెట్టడం, ఈ రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పేరు మార్చడానికి ప్రయత్నాలు జరగడం, గతంలో రకరకాల దాడులు ఆనాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడం కానీ, టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడం కానీ జరిగితే ఈ రోజు అలాంటి దాడులే మరింత ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి. ప్రజలు ఈ రెండు పార్టీలని అసహించుకున్న పరిస్థితి వస్తా ఉంది. రాజకీయాలంటే